బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడానికి నిరసనగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కలిసి వారి మద్దతు కోరారు. బీసీ జేఏసీ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ బిల్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. బీసీలందరూ భారీ యుద్ధానికి సిద్ధం కావాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 18న బంద్కు అందరూ కలిసి రావాలని కోరారు. 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరిచిన అంశం అది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, భట్టి గారు, మా మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పడం జరిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. అది కూడా పెండింగ్లో పెట్టినారు. ఆఖరికి కేసీఆర్ ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే విధిస్తూ చట్టం చేసినాడో దాన్ని కూడా అధిగమించినాం. అది కాకుండా ఫైనల్గా జీవో వచ్చి ఎన్నికలకు పోతామనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఇది ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం చేస్తారు. 130 బీసీ కులాలు, 35 బీసీ సంఘాలు ఏకమై ఈ బీసీ బంద్, బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశాము. దీని మూలంగా రాష్ట్రంలో పెద్ద సంచలనం ఏర్పడ్డది. ప్రతి బీసీ మా కోర్టులు అన్యాయం చేశాయి, కోర్టులు న్యాయం చేయడం లేదు, మేము వీధి పోరాటాలు చేద్దామని ఎక్కడికక్కడ బీసీలు ఎగిసిపడుతున్నారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారు. ఈ విషయాన్ని మేమందరం కూర్చొని, బీసీ సంఘాలు, కుల సంఘాలు కూర్చొని ఈ ఉద్యమాన్ని, ఈ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఏ జీవ తీసినా బీసీలకు అడ్డు తగులుతున్నాయి. అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే అందులో భాగంగానే మొదటి దశ ప్రారంభమే ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది. ఈ బంద్ను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం.